హలో వెల్కమ్ టు వి స్పోర్ట్స్. వరుసగా 2 అపజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల బాట పట్టింది. 3 విజయాలతో దూకుడు మీదున్న లక్నో సూపర్ జైంట్స్ కు సొంత మైదానం ఎకానా క్రికెట్ స్టేడియంలో ఓటమి రుచి చూపించింది. ఇక్కడ రెండో ఇన్నింగ్స్ లో 160+ స్కోర్ను ఛేదించడానికి మిగతా జట్టు నానా తంటాలు పడుతుంటే ఢిల్లీ మాత్రం కమాల్ చేసింది. అరంగేట్రం మ్యాచ్లో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫెరాస్ లక్నో బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడి ఢిల్లీకి విజయాన్ని కట్టబెట్టాడు. అంతకుముందు లక్నో బ్యాటింగ్ ఆర్డర్ను కుల్దీప్, ఖలీల్ దెబ్బతీసిన ఆయుష్ బదోని అద్భుత పోరాటంతో ఆ జట్టు పోరాడగలిగే స్కోర్ సాధించింది. ఐపీఎల్లో హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జైంట్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ వేసింది. ముందుగా బౌలర్లు లక్ష్య ఛేదనలో బ్యాటర్లు బాధ్యత కనబరచడంతో పంత్ బృందం 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట లక్నో 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఆయుష్ బదోని 35 బంతుల్లో 55 నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్స్ అర్ధ సెంచరీతో రాణించాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 3, పేసర్ ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి గెలిచింది. తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న ఆస్ట్రేలియా యువతార జేక్ ఫ్రేజర్ మెగర్క్ 35 బంతుల్లో 55, 2 ఫోర్లు, 5 సిక్స్లు, రిషబ్ పంత్ 24 బంతుల్లో 41, 4 ఫోర్లు, 2 సిక్స్లు చెలరేగి ఢిల్లీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆరంభంలో దాటికాడిన లక్నో జట్టు పవర్ ప్లేలో 57 పరుగులకు 2 వికెట్లు స్కోర్ చేశాక కుల్దీప్ ఊచులో పడింది. వరుస బంతుల్లో స్టోయినిస్ 8 పరుగులు, పురాన్లను కుల్దీప్ అవుట్ చేశాడు. ఆ తర్వాత రాహుల్ 22 బంతుల్లో 39, 5 ఫోర్లు, 1 సిక్స్, దీపక్ హుడా 10 పరుగులు, కృణాల్ పాండ్యా 3 పరుగుల వైఫల్యంతో 94 పరుగులకే 7 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో ఆయుష్ బదోని, హర్షద్ 16 బంతుల్లో 20 నాటౌట్లతో కలిసి 8వ వికెట్కు 73 పరుగులు జోడించాడు. ఢిల్లీ జట్టు ఆరంభంలోనే వార్నర్ 8 పరుగులు, పృథ్వీ షా 22 బంతుల్లో 32, 6 ఫోర్లను కోల్పోయింది. అయితే ఫ్రేజర్, రిషబ్ పంత్ లక్నో బౌలర్ల భరతం పట్టే ఢిల్లీని లక్ష్యం వైపు నడిపించారు. కృణాల్ 13వ ఓవర్లో ఫ్రేజర్ 3 వరుస సిక్సర్లు బాదటంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. 31 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. జట్టు స్కోర్ 140 వద్ద ఫ్రేజర్ను నవీనుల్ పెవిలియన్ చేర్చగా 3వ వికెట్కు 77 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరుసటి ఓవర్లోనే పంత్ను బిష్నోయ్ అవుట్ చేయగా మిగతా లాంఛనాన్ని స్టబ్స్, హోప్ పూర్తి చేశారు.